కశ్మీర్ భారతదేశానికి తలమానిక వంటిది. అలాంటి ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వం శాంతిని, అభివృద్ధిని నెలకొల్పాల్సిన బాధ్యతను తీసుకోవడంలో తప్పులేదు. అయితే అది కేంద్రం అధీనంలో ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగించాలా అనేదే ఇప్పుడు చర్చను రేపుతోంది. ఇంతకీ ఎన్నికల ఫలితాలు జమ్మూ కాశ్మీర్ భవితవ్యాన్ని మారుస్తాయా? అసలు కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే ప్రయోజనాలేంటి? రాష్ట్ర హోదాతో వచ్చే ప్రయోజనాలేంటి? ఈ ఎన్నికలతో కశ్మీరీల బతుకు చిత్రం మారుతుందా? శాంతి భద్రతలు అదుపులోనే ఉంటాయా? మోడీ ప్రధాని అయిన తర్వాత 2018లో జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో బీజేపీ పొత్తులు రద్దు చేసుకుని ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టినప్పటి నుండి కాశ్మీర్లో తీవ్రమైన మార్పులు కనిపించాయి. తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం 2019లో జమ్మూ కాశ్మీర్కున్న 370 చట్టాన్ని రద్దు చేయడం. ఆ తర్వాత కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకురావడం. 2023లో చట్టంలో సవరణలు చేస్తూ జమ్మూ కాశ్మీర్, లడఖ్ రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం. తర్వాత చట్టానికి రెండో సవరణ చేసి కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కున్న అధికారాలను మరింతగా పెంచడం వంటి కీలక నిర్ణయాలు జరిగిపోయాయి. ఆ రెండో సవరణలో ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ను సవరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, పోలీసులు, న్యాయ అధికారుల నియామకం వంటి విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్కి మరింత అధికారాన్ని అందించాయి. ఈ సవరణ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన అంశాల్లో మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన ఆర్థిక శాఖ నుంచి ముందస్తు సమ్మతి అవసరమయ్యే ప్రతిపాదనలను ప్రధాన కార్యదర్శి ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ముందుంచితే తప్ప పనులయ్యే పరిస్థితి ఉంది. అదనంగా జమ్మూ కాశ్మీర్ అడ్వకేట్ జనరల్, లా ఆఫీసర్లను నియామకం లెఫ్టినెంట్ గవర్నర్ కిందికే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ వాళ్లకు అధికారాలు లేవన్నది కాశ్మీర్ నేతల అభ్యంతరం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఒక నామినేటెడ్ పదవిలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమని వాదిస్తున్నారు. ఇక ఇటీవల చేసిన ఈ సవరణకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గతంలోనే ఘాటుగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా వచ్చే తరుణంలో ప్రజలను శక్తిహీనులుగా చేస్తూ ముఖ్యమంత్రిని రబ్బర్ స్టాంప్ గా చేయడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కు కేంద్రం అధికారాలు ఇచ్చేస్తుందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పై కేంద్ర నియంత్రణ మరింత ఎక్కువ చేస్తూ పోలీసింగ్ నుంచి పబ్లిక్ ఆర్డర్, చట్టపరమైన వ్యవహారాల వరకు కీలకమైన ప్రాంతాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఇలా చేయబట్టే కాశ్మీర్లో తీవ్రవాదం తగ్గిందని, శాంతి నెలకొందని, అభివృద్ధి జరిగిందని బీజేపీ నేతలు వాదించారు. 370 వల్ల కాశ్మీర్ భారతదేశంలో భాగమైనప్పటికీ దానికి సొంత రాజ్యాంగం, సొంత రాష్ట్ర ఎజెండా, అంతర్గత పరిపాలనపై సొంత అధికారాలు ఉండడం తీవ్రవాదానికి కారణమైందని పేర్కొన్నారు. అయితే భారత రాజ్యాంగంలోని పార్ట్ 21లోని క్లాస్తో మోడీ ప్రభుత్వం కాశ్మీర్ను భారత రాజ్యాంగంలో పూర్తిగా విలీనం చేసింది. దీనితో కాశ్మీర్కున్న ప్రత్యేక అధికారాలన్నీ రద్దయ్యాయి. ఇక ఇప్పుడు అన్ని రాష్ట్రాల మాదిరిగానే కాశ్మీర్ కూడా ఉండాలి. అయితే ఇది ఇప్పట్లో సాధ్యమా అన్నది సందేహం. నిజానికి కాశ్మీర్లో 370 రద్దు తర్వాత చాలా అభివృద్ధి చెందిందన్నది కేంద్రం చెబుతున్న మాట. శ్రీనగర్లో ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రులు చేయని పనిని లెఫ్టినెంట్ గవర్నర్ చేశారని కొందరు కాశ్మీరీలు ప్రశంసించారు. అలాగే కాశ్మీర్ యువత స్టోన్ పెల్టింగ్ కల్చర్ నుండి బయటపడిందనే అభిప్రాయాలు వచ్చాయి. 2019 ఆగస్టు నుండి అక్కడ రాళ్ల దాడి సంఘటనలు ఏవీ జరగకపోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. అలాగే లోయల్లో నిర్మించిన స్టేడియాలు, నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలు, స్వయం సహాయక బృందాలు, స్కూళ్లు, కాలేజీలు మొదలైనవి మార్పులు తెచ్చాయని అన్నారు. రికార్డు స్థాయిలో పర్యాటకులు పెరిగారని, కాశ్మీర్ వ్యాపారాలకు పునరావాసం కల్పించిందని అన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఎక్కువ కనెక్టివిటీ రావడంతో కొత్త వ్యాపారాలు, అవకాశాలు పెరిగాయని, యాదృచ్ఛికంగా మహిళలు, బాలికలు ఈ మార్పును ఆహ్వానించారనే అభిప్రాయాలు వచ్చాయి. మరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇంత హాయిగా ఉంటే ఇక రాష్ట్ర హోదా అవసరం ఎందుకనే వాదన ఉంది.
అయితే జమ్మూ కాశ్మీర్లో అత్యంత తీవ్రంగా ఉన్న సమస్యల్లో ప్రధానమైనది నిరుద్యోగం. ఇప్పటికీ విద్యకు దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజలు ఇలాంటి ప్రాంతీయ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే తప్పనిసరిగా అక్కడ ప్రాంతీయ ప్రభుత్వ అవసరం ఎంతైనా ఉందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక మిగిలిన భారతదేశంతో పోలిస్తే అన్ని విధాలుగా అక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయి. పర్యాటకం, దానికి సంబంధించిన వ్యాపారాలకు అనువైన ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వారి ప్రాబల్యం పెరుగుతుందనే ఆరోపణలున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భారతదేశంలో మైనార్టీలుగా ఉన్న కాశ్మీర్ ముస్లింల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, కాబట్టి స్వయం పాలిత రాష్ట్రంగా ఏర్పడితే స్థానిక అభివృద్ధి మరింత ఎక్కువగా సాధ్యపడుతుందని స్థానిక నేతలంటారు. ఏది ఏమైనప్పటికీ అమిత్ షా ఇచ్చిన హామీ, ఒమర్ అబ్దుల్లా డిమాండ్ మేరకు కాశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుందనే ఆశలైతే లేకపోలేదు. అయితే రాష్ట్రం వచ్చినంత మాత్రాన అక్కడ అధికంగా ఉన్న ఉగ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందా అనేది ప్రశ్న. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల హడావిడి మొదలవుతుందని అనుకున్నప్పటి నుండి ఉగ్ర కలకలం కూడా పెరిగింది. 370 రద్దు తర్వాత అడపాదడపా తప్ప పెద్దగా కనిపించని తీవ్రవాదులు చెలరేగిపోయారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ, కథువా, దొడా, బుడ్గం జిల్లా, పూంచ్ సెక్టార్ వంటి పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు పెరుగుతూ వచ్చాయి. హింస, టెర్రరిజంతో సహా అన్ని సమస్యలకు 2019 ఆగస్టు 5న పరిష్కారం దొరుకుతుందని బీజేపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ పరిస్థితులు దానికి భిన్నంగా కనిపించాయి. రాజకీయ లబ్ధి కోసం చట్టాలను, అధికారాలను రూపొందించడం కాకుండా పరిపాలన మరింత అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి పరిస్థితులను అరికట్టవచ్చని ఒమర్ అబ్దుల్లాతో సహా కాశ్మీర్ నేతలు కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులోకి రావడానికైనా, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు రావాలన్నా దానికి కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే సాధ్యమవుతుందన్నది స్పష్టం. అయితే స్థానిక సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వాలకున్నంత చొరవ కేంద్రానికి ఉండదనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా వస్తుందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అయితే అది వస్తుందా లేదా అనేది మాత్రం కేంద్రమే తేల్చాలి. For more videos like this, subscribe Big TV channel.